స్పైసెస్ బోర్డు చైర్మన్ పర్యటన, యునిడో ప్రతినిధుల పర్యటన, గుంటూరు ఛానల్ అభివృద్ధికి నిధుల కేటాయింపు, ప్రపంచ పర్యావరణ దినోత్సవం వంటి పలు ముఖ్యాంశాలతో కూడిన గుంటూరు జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. దేశంలోనే అతి సమగ్రమైన క్యాన్సర్ ఆసుపత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అవతరించింది. గడచిన మే 14న ఇక్కడి నాట్కో క్యాన్సర్ సెంటర్లో 18 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన పెట్ స్కాన్ యంత్రాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రపంచం యుద్ధ వాతావరణంలో ఉన్నా మన దేశ ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఉన్నారని అన్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 140 కోట్ల రూపాయలతో నూతన నిర్మాణాలు చేపట్టామన్న పెమ్మసాని, తెలంగాణలో కేవలం ఒక్క క్యాన్సర్ ఆసుపత్రి మాత్రమే ఉందని గుర్తు చేశారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ప్రపంచంలో సంభవిస్తున్న మరణాలలో 17% క్యాన్సర్ వల్ల సంభవిస్తున్న నేపథ్యంలో ఆసియాలోనే అతిపెద్ద క్యాన్సర్ థెరపీ సెంటర్ ప్రజలకు అందుబాటులోకి రావడం ఆనందకరమని, రాష్ట్రంలో 4 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ నిర్వహించామని తెలిపారు. గుంటూరు నగరం పట్టాభిపురంలో గల రైతు బజార్ను 6 కోట్ల రూపాయలతో ఆధునీకరించి 100 దుకాణాలను ఏర్పాటు చేసే కార్యక్రమానికి కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 15న శంకుస్థాపన చేశారు. ఆధునిక వాణిజ్య కేంద్రంగా రూపొందుతున్న ఈ రైతు బజార్ రైతులను నేరుగా వినియోగదారులతో అనుసంధానం చేస్తూ మధ్యవర్తులు లేకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎంతో ఉపయోగపడనుందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వే గుంటూరులోని రైల్ మహల్లో మే 23న రోజ్గార్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని మోదీ ఆన్లైన్లో అభ్యర్థులనుద్దేశించి ప్రసంగించి వారికి దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ హాజరై మాట్లాడుతూ, ప్రధాని నేరుగా ఈ నియామకాల ప్రక్రియలో పాల్గొనడం ఎంతో విశేషమని, ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి భారతీయుడు బాధ్యతతో అడుగులు వేస్తే మన దేశం ఉన్నతంగా ఎదగడానికి ఎంతో కాలం పట్టదని అన్నారు. 2016 నుంచి 2025 వరకు పోస్టల్ శాఖ ఆదాయం కేవలం 200 కోట్లు ఉంటే ప్రస్తుతం దానిని 2000 కోట్లకు తీసుకువచ్చామని తెలిపారు. గుంటూరు నగరపాలక సంస్థకు యునిడో జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ప్రతిష్టాత్మక జెండర్ ఈక్వాలిటీ మొబిలైజేషన్ అవార్డును గుంటూరు నగరానికి ప్రకటించింది. జూన్ నెల 1వ తేదీన విజయవాడలో జరిగిన సస్టైనబుల్ సిటీస్ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ పైలట్ ప్రాజెక్ట్ వర్క్షాప్లో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కె మయూర్ అశోక్ ఈ అంతర్జాతీయ అవార్డును కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురభి మాలిక్ చేతుల మీదుగా అందుకున్నారు. యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్స్ యునిడో ప్రతినిధి బృందం ఈ నెల 2వ తేదీన గుంటూరులో పర్యటించింది. నగరంలోని పారిశుద్ధ్య, పునరుత్పాదక ఇంధన కార్యక్రమాలను పరిశీలించిన బృందానికి సుస్థిర పట్టణాభివృద్ధి, ప్రజారోగ్య పరిరక్షణ, ఆధునిక పారిశుద్ధ్య నిర్వహణలో గుంటూరు నగరపాలక సంస్థ అమలు చేస్తున్న వినూత్న కార్యక్రమాలను గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ వివరించారు. ప్రజారోగ్య పరిరక్షణ, పారిశుద్ధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు ఈ ఆటోల వినియోగం, వాటి ద్వారా చెత్త సేకరణ, శుభ్రత కార్యక్రమాల నిర్వహణ, పర్యావరణ హిత సాంకేతికతలకు ప్రాధాన్యతిస్తూ రిజర్వాయర్ల వద్ద ఈ ఆటోలకు అవసరమైన ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసిన విధానాన్ని కమిషనర్ వివరించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఈ నెల 3వ తారీఖున గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి, హార్ట్ఫుల్నెస్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో సైక్లింగ్ ఫర్ గ్రీన్ ఫ్యూచర్ పేరుతో భారీ సైకిల్ ర్యాలీని నిర్వహించారు. నగరంలోని సీతారామయ్య ఉన్నత పాఠశాల నుంచి గుజ్జనగుండ్ల వరకు జరిగిన ఈ ర్యాలీని ప్రారంభించిన గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ మయూర్ అశోక్ మాట్లాడుతూ, పర్యావరణ హిత రవాణా విధానాలను అవలంబించడం, స్థిరమైన జీవన విధానాలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. దేశవ్యాప్తంగా కేవలం 3 ప్రాంతాల్లో మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమృద్ధి కేంద్రాలలో ఒకటి గుంటూరు జిల్లా నారాకోడూరులో ఏర్పాటైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ మే 6న ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ, సమృద్ధి కేంద్రాలు గ్రామీణాభివృద్ధికి నూతన వేదికలుగా మారి ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, డిజిటల్ సేవలు, పునరుత్పాదక ఇంధన వినియోగం వంటి అనేక రంగాల్లో గ్రామ ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనాలు చేకూరుస్తాయని చెప్పారు. ముఖ్యంగా హెల్త్, ఏటీఎం, పోస్టల్ సేవలు వంటివి ఒకే చోట అందుబాటులోకి వస్తాయి. గుంటూరు జిల్లా సమాచార లేఖను ఇప్పటివరకు విన్నారు. మరిన్ని కొత్త వార్తా విశేషాలతో వచ్చే నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.